అడవిలో నివాసం, పక్క ఇల్లు లేదు, కట్టుకోవడానికి అధికారులు అనుమతించరు. ఏలూరు ఏజెన్సీ ప్రాంతంలో వలస గిరిజనుల జీవనంపై టీవీ9 అందిస్తుంది ఈ స్టోరీ. పేరుకే ఊర్లుంటాయి, జనాభా లెక్కల్లో మనుషులుంటారు, కానీ కనీస మౌలిక సదుపాయాలు మాత్రం వారికి అందుబాటులో లేవు. వలస గిరిజన గ్రామాల్లో నేటికి తాగునీటి కోసం, కరెంటు సౌకర్యం కోసం అక్కడ ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు వలస గిరిజనులు అంటే ఎవరు, వారు ఎదుర్కొన్న సమస్యలేంటి, ఈ స్టోరీలో చూద్దాం. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని గిరిజనులు అటు మావోయిస్టులకు, ఇటు పోలీసులకు మధ్య నలిగిపోలేక ఏపీలోని ఏలూరు ఏజెన్సీ ప్రాంతాలకు వలస వచ్చారు. వారి జీవన వ్యధే ఇది. వీరు వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఉన్న రిజర్వ్డ్ ఫారెస్ట్లో సమూహాలుగా జీవిస్తున్నారు ఈ గిరిజనం. జిన్నేళ్లగూడెం, రెడ్డిగూడెం తోగు, చీపురు చిలక, బండారుగూడెం, రేగుల చెరువు, గొట్టం తోగు ఇలా 23 ప్రాంతాల్లో 5,000 మందికి పైగా గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. ఈ ప్రాంతం రిజర్వ్డ్ ఫారెస్ట్ కావడంతో అటవీ చట్టాలు వీరి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వీరు పక్కా ఇళ్లు కట్టుకోవడానికి అధికారులు అనుమతించడం లేదు. మట్టితో కట్టిన పూరిపాకల్లో మాత్రమే జీవిస్తున్నారు ఈ గిరిజనులు. వర్షాలకు, ఇతర ప్రకృతి విపత్తులకు గురవుతూ పాకల్లోనే జీవనం సాగిస్తున్నారు. మట్టి ఇళ్లు వానకు కరిగిపోతే మళ్లీ మట్టితోనే పాకలు నిర్మించుకోవలసిన పరిస్థితి. విద్యుత్, వైద్యం, బోర్లు తదితర మౌలిక సదుపాయాలు ఏవీ కూడా వీళ్లకు ఉండవు. మంచినీటి కోసం వీరు ఆధారపడుతోంది చెలమలపైనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలో ఈ కుటుంబాల విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేసేవారు. ఆ తరువాత వాటిని కూడా నిలిపేయడంతో చదువుకున్న విద్యార్థులు పై చదువులకు వెళ్లలేకపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సైతం దరఖాస్తు చేసుకోలేక జీవితాలను అడవులకే పరిమితం చేసుకుంటున్నారు. జిన్నెలగూడెంలో కనీసం 10వ తరగతి వరకు చదువుకున్న పిల్లలైనా కనిపిస్తారు. మరి మిగిలిన గూడాల్లో ఎక్కడా 5, 6 తరగతులకు మించి చదువుకున్న పిల్లలు కనబడరు. అక్కడ ఆ పరిస్థితి కూడా లేదు. నా పేరు మడకం దూలమ్మ. మా ఊరు జిన్నెలగూడెం, కుకునూరు మండలం, ఏలూరు జిల్లా. నాది ఇంటర్మీడియట్ అయిపోయింది. కుకునూరులో కేజీబీవీ స్కూల్. తణుకులో నర్సింగ్ జాయిన్ అవుదాం అనుకున్నాను. క్యాస్ట్ సర్టిఫికెట్ లేనందువల్ల నా స్టడీ ఆగిపోయింది. మాది జిన్నెలగూడెం గ్రామం, కుకునూరు మండలం. నేను చదువుకొని ఇంటర్మీడియట్ అయిపోయి తర్వాత హెచ్పిటి చేయడం జరిగింది. అది హెచ్పిటి పూర్తి చేసిన తర్వాత మాకు టెట్ రాయడానికి అర్హునయ్యాను. కాబట్టి టెట్ రాసి తర్వాత డీసీ రాయటకు మాకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదు. చిన్నపిల్లలకు జ్వరం వస్తే అశ్వారావుపేట, భద్రాచలం వరకు వెళ్లాల్సిందే. అదే వర్షాకాలమైతే అడవిలోనే మగ్గిపోవాలి. ఇక్కడి పిల్లలకు పోషకాహారం ఒక కళ. అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాలంటే అడవుల్లో కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాలి. అమ్మ పాడే జోలపాట, అడవి తల్లి గాలి స్పర్శే వీరికి ఔషధంగా మారుతోంది.